భరద్వాజ గారు, ఈరోజు మనం జాక్ సినిమా చూసాం. సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్లు కొట్టారు. దాని తర్వాత వచ్చిన సినిమా ఎలా అనిపించింది మీకు? సినిమా చూసినప్పుడు ఆడియన్స్ పరిస్థితి ఏంటి? అంటే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడానికి తను చాలా కష్టపడ్డాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ కష్టం గుర్తించారు జనాలు. అలాగే ఇక పోతే సినిమాకి తీసుకున్న ప్రధానమైన పాయింట్, ఒక మంచి పాయింటే తీసుకున్నారు. అంటే ప్రతి శిల శిల్పం కాదు, కానీ ప్రతి శిల్పానికి శిల అవసరమే అనేటువంటిది ఒక మేజర్ టాపిక్ తీసుకుని జాక్ అని టైటిల్ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే ఆ రీజన్ని ఈ సిద్ధాంతంతో మ్యాచ్ చేయటంలో డైరెక్టర్ గారు తడబాటుకు గురయ్యాడు. అదేంటంటే మనకి పాత సామెత ఉంది, ఇంగ్లీష్లో చెప్తారు, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఇన్ నన్ అని. అంటే అన్ని ట్రేడ్స్లోనూ వేలు పెట్టి ఉంటాడు కానీ ఎందులోనూ మాస్టర్ కాదు అని. అలా అది తీసుకొచ్చి టైటిల్గా పెట్టారు ఇక్కడ. అయితే ఈ కుర్రవాడు ప్రతి చోట ప్రతి విద్య నేర్చుకోవడానికి పెడతాడు, కానీ అది తన మనసుకి నచ్చిన పద్ధతిలో చేస్తూ ఉంటాడు. అది వ్యాకరణం ప్రకారం లేదు అని రిజెక్ట్ అవుతూ ఉంటాడు. ఇలా రిజెక్ట్ కాకుండా నిలబడటం కోసం అతను చేసేటువంటి యుద్ధం ఈ సినిమా అని చెప్పాడు డైరెక్టర్. చెప్పి ఆ పాయింట్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగాడు. తిరగడంతో ఆ టైటిల్కి ప్రాపర్ జస్టిఫికేషన్ జరగలేదు, అలాగే తను ఎంచుకున్నటువంటి పాయింట్కి జస్టిఫికేషన్ జరగలేదు. ఈ రెండిటికి సంబంధం లేని ఒక పాకిస్తానీ నేపథ్యంలో, ఒక ఉగ్రవాదం నేపథ్యంలోకి కథ వెళ్ళిపోయేసరికి ఆడియన్స్కి ఏంటంటే రొటీన్ స్టోరీ వెళ్తోంది అనేటువంటి ఫీలింగ్కి వెళ్ళిపోయారు. అలా కాకుండా తను ఎంచుకున్నటువంటి 2 పాయింట్స్ని పెట్టుకుని వేరే కథ ఏదైనా అల్లుకుని ఉంటే, నిజానికి టైటిల్స్లో తన పేరు ముందు బొమ్మరిల్లు తీసాడు ఆయన, భాస్కర్ అని వేసేసుకున్నాడు. కానీ ఒక్కసారి ఆయన వెనక్కి వెళ్ళా బొమ్మరిల్లు ఆ టైంలో తను ఏం ఆలోచించాడు, ఎలా తీశాడు అంటే చెప్పాలనుకున్న పాయింట్ని ఎలివేట్ చేసేలాగా కథను అల్లుకున్నాడు ఆయన. ఈ సినిమాలోకి వచ్చేసరికి తను చెప్పాలనుకున్న పాయింట్ మంచి పాయింటే, ఆ మంచి పాయింట్ చెప్పడానికి ఎన్నుకున్నటువంటి కథ తప్పు, రాంగ్ ఏరియాలోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ ఏరియాలో కొత్తదనాన్ని క్రియేట్ చేద్దామనే ప్రయత్నంలో ఏం చెప్పాలనుకున్నాడో అది మర్చిపోయాడు డైరెక్టర్ గారు. కన్ఫ్యూజన్ మొదలైంది. అక్కడికి సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమాని ఎంత మోయాలో అంత మోసాడు. అతని కంట్రిబ్యూషన్ ఇప్పుడు ఆ సినిమా ఏ మేరకు బిజినెస్ చేసినా కానీ అది సిద్ధు జొన్నలగడ్డ కంట్రిబ్యూషన్గానే చెప్పాలి. అదే. అలాగే రెండోది, బేబీ తర్వాత ఒక ఇమేజ్ సంతరించుకున్నటువంటి హీరోయిన్ ఉంది, తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. తను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఈ సినిమా మీద. తన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాంటి క్యారెక్టర్ అని ఫీల్ అయింది, కానీ ఆ క్యారెక్టర్కి తగినంత ఎలివేషన్ లేదు కథలో. దాని ప్రాధాన్యత ఏమిటి అనేది ఆడియన్స్కి అర్థం కాకుండా నడిచింది క్యారెక్టర్. ఇలా కొంత గందరగోళంలో నడిచినటువంటి ఒక స్పై మూవీ ఇది. స్పై అనండి, రా అనండి, ఏదైనా అనండి, ఇది కూడా తెలుగులో వచ్చినటువంటి అనేక పాకిస్తానీ వ్యతిరేక లేకపోతే ఇస్లామిక్ టెర్రరిజం నేపథ్యంలో వచ్చినటువంటి అనేక సినిమాల లిస్టులోకి ఇది ఒక సినిమా చేరిపోతుంది. అలా కాకుండా ఆ బ్యాక్డ్రాప్ని టోటల్గా వదిలేసి తను అనుకున్నటువంటి ఆ మదర్ సెంటిమెంట్ ఇవన్నీ బాగున్నాయి, మంచి ఎలిమెంట్స్ తీసుకున్నాడు. అలాగే ఇప్పటివరకు ఎవరు డిస్కస్ చేయనటువంటి పాయింట్స్ ఆ రెండు పాయింట్స్ మీద మంచి కథ ఒకటి ఒక కుటుంబ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డతోనే చేసుంటే డెఫినెట్గా బెటర్ సినిమా అయ్యేది. ఎప్పుడైతే ఇతను ఆ ఏరియాకి వెళ్ళాడో అది ఇతన్ని కమాండ్ చేయటం మొదలుపెట్టింది డైరెక్టర్ని. దాంతో కథ ఇతని చేతుల్లో లేకుండా వెళ్ళిపోయింది. దాంతో డైరెక్టర్కి అన్యాయం జరిగింది, ఇతర నటీనటులకే అన్యాయం జరిగింది. టోటల్ సినిమా రొటీన్గా అనిపించింది ప్రేక్షకులకి. కొంత బోర్ ఫీల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ ఫీల్ అయ్యారు, సెకండ్ హాఫ్లో కొంత రన్ వచ్చింది. సరే ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఏదో రన్ అయిపోయారు, నడిచిపోయింది. అందుకని ఇలాంటి అంటే తను ఎంచుకున్న సబ్జెక్టు, తను ఎంచుకున్నటువంటి పాయింట్, ఆ పాయింట్ని ప్రజలకి కనెక్ట్ చేయడానికి ఎంచుకునేటువంటి కథ నేపథ్యం, ఆ నేపథ్యం విషయంలో డైరెక్టర్ గారు తడబాటుకు గురైతే ఎలాంటి సినిమా వస్తుందో ఇది ఒక ఉదాహరణ. అలా నడిచింది సిద్ధు జొన్నలగడ్డ గారి ఈ ప్రయత్నం. ఏది ఇప్పుడు జాక్ అనేటువంటి ప్రయత్నం. చూద్దాం అయితే జనాలకి ఎంతవరకు ఆకట్టుకుంటుంది. థియేటర్లో జనాలకి
ఎలా వస్తుంది, ఫలితం ఏమైంది అనేది. అంటే సిద్ధు జొన్నలగడ్డ తరహా ఆ, ఎంటర్టైన్మెంట్ కూడా అవకాశం తక్కువ ఉంది సినిమాలు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు కదా. సిద్ధు సినిమా అంటే అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. రెండోది ఈ జనరేషన్ని కనెక్ట్ చేసేటువంటి, ఈ జనరేషన్ ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేసే హీరోగా అతనికి ఒక ఇమేజ్ ఏర్పడింది. దాన్ని వాడుకోలేదు. దాన్ని కూడా బలంగా వాడుకోవడానికి అవకాశం ఉంది అతను తీసుకున్న పాయింట్లు. కానీ ఎంచుకున్న నేపథ్యం వచ్చేసరికి అతన్ని రిస్ట్రిక్ట్ చేసింది. అదే అదే రా అనేసరికి అది ఎట్లా పడితే అట్లా ఉండలేదు కదా. పరిమితులు వచ్చేసినాయి. అదే ఆ పరిమితుల్లోనే కొంత గోల చేసే ప్రయత్నం చేశాడు తను. కానీ అది అతని పర్సనల్ గొడవగానే ఉండిపోయింది, అంతే తప్ప టోటల్ టీం వర్క్గా నడవలేదు అది. అందుకని సినిమా ఏదో చూస్తున్నామనే అనుభూతి కలిగింది, కానీ ఏం చూసామని బయటకు వచ్చి ఆలోచిస్తే ఏమీ తట్టని పరిస్థితి. ఓకే, మీరు ఇది చూశారు అని ఎవరైనా చెప్తే ఓహో అనుకోవాల్సిన పరిస్థితి ఆడియన్స్కి ఏర్పాటు చేశాడు అతను. అందుకని ఇది ఒక విఫల ప్రయత్నంగానే చెప్పుకోవాలి డైరెక్టర్ వైపు నుంచి. నటీనటులు అందరూ చాలా బాగా చేశారు, కొన్ని 2-3 డైలాగులు బాగానే పేలినాయి, కానీ సిద్ధు కష్టమే కనిపించింది తెర మీద. వర్కౌట్ అవుతుంటారు థియేటర్లో పర్వాలేదు. అంటే ప్రస్తుతం సమ్మర్ మూడ్లో ఉన్నారు, హాలిడే మూడ్లో ఉన్నారు, సరదాగా స్టూడెంట్స్ వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేస్తారు అంతే. ఓకే, అంతకు మించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేనటువంటి సినిమా ఇది.